జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికను ఎంతో సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరి ప్రతి విషయాన్ని సమీక్షిస్తున్నారు. ఇటీవల అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా మీటింగ్ పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మీటింగ్ నేపథ్యంలో మంత్రులకు కొన్ని వార్నింగ్ లాంటి ఆదేశాలు కూడా ఇచ్చారట. ముఖ్యంగా మీరు అంటే ఈ 9 రోజుల కాలంలో మీరు వార్నింగ్లు ఇస్తారా, డబ్బులు పంచుతారా, ఆదేశాలు ఇస్తారా, బతిలాడుకుంటారా, ఎవరు చేతులు పట్టుకుంటారో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రిఫరెండంగా చూస్తుంది. కాబట్టి మనము గెలవకపోతే ఇది రానున్న 3 సంవత్సరాలపై ఎంతో ప్రభావం పడుతుంది. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా ఈ ఫలిత ప్రభావం పడుతుంది అన్న విషయాన్ని ఎవరు మర్చిపోవద్దని చెప్పేసి వాళ్ళకు ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మాటల రూపేణ ప్రచారం జరిగింది. ఇకపైన నోట్ల రూపాల ప్రచారం కావచ్చు, మూటల రూపంలో ప్రచారం కావచ్చు, మందు, బిర్యానీ, వీటికి సంబంధించిన ప్రచారం కూడా జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులు అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా డబ్బులు పంచే విషయంలో, మద్యం పంచే విషయంలో ప్రభుత్వము మన చేతిలో ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, బూత్ స్థాయి క్యాడర్ కావచ్చు, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే డబ్బులు పంచుతున్న వీడియోలు కానీ, మద్యం పంచుతున్న వీడియోలు కానీ ఒక్కసారి కెమెరాలకు చిక్కినా, లేదంటే ప్రతిపక్ష నేతలకు బీఆర్ఎస్, బీజేపీలకు చిక్కినా కానీ వాటిని ఖచ్చితంగా అధికారం తమ చేతుల్లో ఉన్నది. కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఒక అస్త్రాన్ని వారు ఈ ప్రచారంలో భాగంగా ఉపయోగించుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆయన లాంగ్వేజ్లో ఆయన మాట్లాడినట్టయితే కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే వెంగళరావు నగరు, అలాగే షేక్పేట లాంటి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. వాటిపైన కూడా ముఖ్యంగా షేక్పేట డివిజన్ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, అలాగే వివేక్ వెంకటస్వామి వీరు ఇంకా ఎక్కువ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వారికి కొంచెము మందలించారట. అలాగే యూసఫ్ కూడా, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరు ఈ మంత్రులు అయితే చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ వారు చేస్తున్న వ్యూహాలు ఇంకా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని యూసఫ్ గూడలో చాలామంది ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఏదైతే డివిజన్లలో ఎక్కువగా కాంగ్రెస్ కలిసి వచ్చే డివిజన్లలో ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే అక్కడ పైచేయి సాధించే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి వారికి చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఏదైతే మనకు బోర్బండ మంత్రి సీతక్క, అలాగే మల్లు రవి ఇద్దరు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు. బోర్బండలో మంత్రి సీతక్క విస్తృతమైన ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకా బోర్బండలో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, వారిని న్యూట్రల్గా ఉన్న వారిని కనిపెట్టి వారిని ఏ విధంగా మీరు డబ్బులు ఇస్తారా, ఇంకేదైనా ప్రలోభాలకు లోపెడతారా, ఇంకేం చేసైనా సరే వారిని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించాల్సిన బాధ్యత మంత్రి సీతక్క, మల్లు రవి పైన ఉన్నదే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారట. అలాగే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రేవంత్ నగర్ చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి వీరు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు. వారికి కూడా కొన్ని ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక వరుసగా ఏదైతే ఈ 9 రోజుల కాలం ఉన్నదో, ఈ 9 రోజుల వ్యవధిలో వరుసగా ఎవరు అలసిపోవద్దు. ఖచ్చితంగా నిద్రాహారాలు మానేసైనా సరే ప్రతి డివిజన్లో ప్రతి వ్యక్తిని కలవండి, వారితో మాట్లాడండి. అక్కడ ఉన్న బూత్ స్థాయి వ్యక్తులతోటి మాట్లాడి వారికి ఏం కావాలో, వారి అవసరాలు ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా వారితో పని చేయించుకొని ఈ ఎన్నికల్లో గెలుపు వైపే మనం కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారట. ఇక అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు, వరుస రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కాబట్టి రోడ్ షోలకు వచ్చే పబ్లిక్ మీటింగ్లలో కూడా తగు జాగ్రత్తలు, అలాగే భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా కట్టుదిట్టంగా ఉండాలని, ఎందుకంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్న కొన్ని ఉదాంతాలు ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇలాంటి ఉదాంతాలు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు అలాంటి ర్యాలీల్లో జరిగితే మాత్రం ఇది కాంగ్రెస్కి పెద్ద మైనస్ అవ్వబోతుంది. కాబట్టి ఈ ఎన్నికలు ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నించాలని చెప్పేసి ఆయన ఆదేశించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే కొంత డబ్బులకు సంబంధించింది, అలాగే కొంత ఏదైతే వనరులు ఉన్నాయో వనరులకు సంబంధించిన లోటుబాట్ల గురించి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. అటు మీడియాలో కానీ, ఇటు విపక్షాల నుంచి కానీ
కొంత డబ్బులు పంచడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందండి, డబ్బులు దారి మళ్లించారని, డబ్బులు రాష్ట్రాలను దాటించారన్న కొన్ని అపవాదులు అయితే మన ప్రభుత్వం పైన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వేస్తున్నారు. అవి ఏ విషయాలను పట్టించుకోకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ఎక్కడైతే డబ్బులు అవసరం ఉంటుందో అక్కడ డబ్బులు పంచండి అన్న ఆదేశాలను కూడా ఆయన క్లియర్గా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఆయన ఇచ్చిన ఆదేశాలను చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏది ఏమైనా నవీన్ యాదవ్ గెలుపు పైనే కాంగ్రెస్ పార్టీ యొక్క 3 సంవత్సరాల భవిష్యత్తు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్నదనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది.